ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఫ్రస్ట్రేషన్తో చివరికి తన సొంత వాళ్ళని, తనకి కష్టంలో నిలబడినటువంటి వాళ్ళని, తన తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళని, తన తప్పులన్నీ తెలిసినటువంటి వాళ్ళని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెంప పగలగొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెంప పగలగొట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి వెళ్ళాడు. ఎందుకంటే పులివెందులకి ఎమ్మెల్యే కాబట్టి, అంతకు మించి ఇతనికి ప్రజలు ఇచ్చినటువంటి హోదా ఏమీ లేదు కాబట్టి. పులివెందులలో అయితే మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారులే కానీ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తను చీకొట్టి మొహాన ఊసి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారు. అయినా సిగ్గు లేకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని చివరికి కోర్టుని అడుక్కు తింటూ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అసెంబ్లీకి కూడా పోనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గత 3 రోజులుగా సరే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనివ్వండి, లేకపోతే బయట పని బాట లేకుండా కానివ్వండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా ఓడగొడతారేమో ప్రజలు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు అసెంబ్లీకి తీసుకురావట్లా. పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇతను కనీసం అసెంబ్లీకి రావట్లా. ఈ అంశంలో పులివెందుల్లో కూడా వ్యతిరేకత వస్తుందేమో అని ఈ పోటుగాడు పులివెందుల్లో ప్రజాదర్బారు పెట్టాడు. లోకేష్ అన్నను చూసి నేర్చుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులో పులకేసి అనబడేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాదర్బారు ఏనాడైనా పెట్టాడా? లోకేష్ అన్న మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాదర్బార్ పెట్టి ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరిస్తున్నాడు. అందుకనే సరే రాష్ట్రం అంతా పెట్టడానికి నాకేటో దిక్కు లేదు, పులివెందుల్లో పెడతానంటూ బయలుదేరి పులివెందుల్లో ప్రజాదర్బార్ పెడితే నిన్ను నమ్మి వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము, పెట్టుబడులు పెట్టాము, కాంట్రాక్టులు చేశాము, ఆ డబ్బు రావట్లేదురా స్వామి. నువ్వేమో ఎలక్షన్ల ముందు అడిగితే అన్న వచ్చేది మనమే అన్న, మళ్ళీ సీఎం మనమే అన్న, 30 ఏళ్ళు సీఎం మనమే అన్న, ఇచ్చానంటివి, ఇప్పుడేమో కలవకపోతుంటివి, ఇంట్లోకి రానికపోతుంటివి, ఏం చేయాలరా స్వామి అని చెప్పి కొంత దాడికి దిగే విధంగా తీవ్ర వాగ్వాదాలు జరగటం, ఇంటి మీద రాళ్లు రువ్వటం, ఇవన్నీ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పొరుగుపోతుండటం. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని లోపలికి పిలిచి అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏరా అవినాష్ ఇట్లాంటివి కూడా నువ్వు మేనేజ్ చేయలేవా, కనీసం వీళ్ళని నువ్వు ఆపలేవా, వాళ్ళని కన్విన్స్ చేయలేవా, పులివెందులో కూడా పురుగు పోగొడుతున్నావే నువ్వు అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అవినాష్ రెడ్డి ఎదురు తిరిగి నీ చండాల పరిపాలన, నీ నికృష్ట పరిపాలన, నీ అరాచక పరిపాలన, నీ చేతగాని పరిపాలన, నీ దుర్మార్గ పరిపాలన, నీ దోపిడీ పరిపాలన వల్ల ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పిచ్చారు. నీకు చేతకాక నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి నా మీద అరుస్తావేంది, ఆ రోజే నువ్వు వాళ్ళకి బిల్లులు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు అడిగేవాళ్ళ లేదు కదా. నీ చండాల పరిపాలన గురించి ప్రజలు ఈ రకంగా రియాక్ట్ అవుతా ఉంటే నువ్వు నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే కుదరదు అంటంతో ఇక చేయటానికే ఉంది, చేతగానోడు చెంపదెప్పలు కొట్టడం తప్ప అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిపై నాకే ఎదురు తిరుగుతావా, నన్నే ప్రశ్నిస్తావా, నన్నే తప్పు పడతావా అంటూ అవినాష్ రెడ్డి చెంప పగల కొట్టినట్టుగా తీవ్రంగా, అది కూడా వరుసగా 2 దెబ్బలు ఒకేసారి కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. నువ్వు నా ముందు ఎదురు చెప్తావా, ఎదురు తిరుగుతావా అని. అయితే దీంతో అవినాష్ రెడ్డి అసలు ఈ పార్టీలో ఉండాలా, ఏదన్నా పార్టీకి మింగేయాలా? ఎందుకంటే గతంలో మీరందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి సునీతారెడ్డి గారు అనా ఈ కేసు సిబిఐకి ఇద్దాము, ఎంక్వైరీ చేద్దాము, అవినాష్ రెడ్డి మీద నాకు అనుమానం ఉందంటే ఏమవుద్ది, ఇంకో కేసు అవుద్ది, అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు అని చెప్పడం మనం గతంలోనే సునీతారెడ్డి గారు చెప్పడం మనం విన్నాం. కాబట్టి అవినాష్ రెడ్డికి పార్టీలు మారే ఉద్దేశం ఉంది. తనకు సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డితే నడవాలనేటువంటి ఆలోచన ఏమీ లేదు. కేవలం ఆ పార్టీలో ఉంటే ఆ నియోజకవర్గంలో గెలవటానికి అనుకూలంగా ఉంటుందని ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ప్రేమే ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఒక దారుణమైన క్రూరమైనటువంటి హత్య చేసి ఆ కేసులో ఎప్పుడు జైలుకు పోతాడో తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంటే అరెస్ట్ కాకుండా ఏదో ఒక విధంగా ఆపగలిగాడు. కానీ ఇప్పుడు ఆపేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్ అడిగితే వినేటువంటి వాడు పైన సెంటర్లో లేడు. ఈ నేపథ్యంలో ఏ రోజు వివేకాన్ని వేసేసినటువంటి కేసులో లోపలికి పోతామా అని అవినాష్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు. అవినాష్ రెడ్డి గారు ఏమన్నా పతివ్రత అంటే ఈ దౌర్భాగ్యుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ట్రావెల్ ఏజెంట్ అతను ఏదో కారులు పంపిస్తే, ఒక 6 కార్లు రెంట్కు పంపిస్తే ఆ కార్లు 5 సంవత్సరాలు ఇవ్వకపోగా, అతనికి రెంట్ కట్టకపోగా కార్లు అడిగితే అతని మీద కేసు పెట్టి అతను చిత్రహింసలకు గురి చేసి అతను కొట్టినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఈ పులివెందులలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరుల వల్ల పులివెందులంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చెడ్డ పేరు, ఒక నెగిటివ్. అంటే ఆ రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని లుచ్చ పదే గెలుస్తుండటంతో ఇటువంటి నికృష్టుడిని గుడివాడ ప్రజలు గెలిపిస్తున్నారేంటి అని కొంత గుడివాడంటే ఒక ఏహ్యభావం వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ ఆలోచన నుంచి బయటపడ్డారు. ఎందుకంటే
దాదాపు 50,000 మెజారిటీతో వెనుగండ్ల రాము గారిని గెలిపించి కొడాలిని నేను ఓడగొట్టిన తర్వాత గుడివాడ దమ్ము చూపించారనిపించింది. పులివెందుల మీద కూడా కొంత ఇప్పుడు అంటే ఈ తప్పుడు విధవని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఈ అరాచక విధవని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేశా, బెదిరించా అనేటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే నిన్న